ఆర్ యు రెడీ? నీ జీవితంలో శుభ సమాచారం వినడానికి దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు. నీ జీవితంలో శుభ సమాచారం వినడానికి దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు. నాతో పాటు చెప్పండి, నా జీవితంలో శుభ సమాచారం వినడానికి దేవుడు నా పక్షమున కార్యం చేస్తాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నీ ఆర్థిక పరిస్థితి, నీ వయస్సు, నీ ఇంటి పరిస్థితి శుభ సమాచారం వినడానికి ఏ మార్గం లేదు. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ పక్షాన నేను నిలబడతా, నీ కుటుంబ పక్షాన నిలబడతా, నీ జీవిత పక్షాన నిలబడతా. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు. ఏ దేవుడైతే సృజనాత్మక శక్తి గలవాడై ఉన్నాడో నీ కొరకు ఒకవేళ అక్కడ లేకపోయినా ఆదామును సృజించినట్లు నీ కొరకు ఒక స్థానాన్ని సృజించగలడు. నీ కొరకు నా దేవుడు ఒక అద్భుతాన్ని సృజించగలడు. అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యున్నతమైనది నీ కొరకు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అంతా అయిపోయింది అనుకుంటున్నావా? ఇప్పుడు రెడీగా ఉన్న నామేన అనడానికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అంతా అయిపోయింది అనుకుంటున్నావా? అవును, అంతా అయిపోయింది. అంతా అయిపోయింది అంటే దేవుడు చెప్పేదేంటి తెలుసా? నేను నీ ఇంట్లో పని చేయడానికి ఆరంభిస్తా. ఈ రోజున మరలా చెప్తున్నాను, అంతా అయిపోయింది దేవా. దేవుడు అనేది నీ శక్తి అయిపోయింది, నీ బలం అయిపోయింది, నీ జ్ఞానం అయిపోయింది, నీ సామర్థ్యత అయిపోయింది, నీకిచ్చిన అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను పని చేయడం ఆరంభిస్తా. నజరేయుడైన యేసు నామములో నీ ఇంటిలో శుభ సమాచారం వినడానికి నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అహస్వరేష్ రాజు ఎవరండి? అహస్వరేష్ రాజు, అతనికి ఒక మంత్రి ఉన్నాడు. ఆయనకి గనక హామాన్, ఎవరు? హామాన్ అనే వ్యక్తికి ఎవరన్నా సరే హామానుతో సరిగా మాట్లాడకపోయినా, ఆయనకి నమస్కారం పెట్టకపోయినా, ఆయన మాట్లాడితే అన్న 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 అని అనకపోయినా వాణ్ణి ఆ స్థానంలో ఉంచడం. ఎవరు? హామాన్ ఉంచడం. అందువలన అహస్వరేష్ రాజుని రెచ్చగొట్టి యూదా జాతినే లేకుండా, 127 సంస్థానములో ఉన్న యూదా జాతిని లేకుండా, మొర్దెకై అన్న యూదుని లేకుండా, ఎస్తేర్ అన్న యూదురాల్ని లేకుండా చెయ్యాలని ఒక ప్లాన్ బయట తీసుకొచ్చాడు. ఆ ప్లాన్ సక్సెస్ అయింది. రాజుగారే చేతి ఉంగరపు ముద్రను ఉత్తరం మీద వేసి 127 సంస్థానములో ఉన్న యూదుల్ని పలానా రోజు పలానా తారీఖున అందరినీ హతము చెయ్యొచ్చని సంతకం పెట్టేశాడు. ఎవరు? అహస్వరేష్ రాజు. ఎవరండి? అహస్వరేష్ రాజు. ఇది మొర్దెకై అన్న యూదుడికి తెలిసింది, ఎస్తేర్ అన్న యూదురాలకు తెలియపరిచాడు, పెంచిన పాపకు తెలియపరిచాడు. 127 సంస్థానములో ఉన్న వాళ్ళు వస్త్రాలు తీసి బూడిద కప్పుకొని ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. ఇక శుభ సమాచారం వినడానికి ఏ మార్గము? చెప్పండి. శుభ సమాచారం వినడానికి, గట్టిగా, శుభ సమాచారం వినడానికి ఏ మార్గం లేదు. ఆఖరికి బిల్లు పాస్ అయిపోయింది. అటువంటి టైంలో శుభ సమాచారం వినడానికి మార్గం లేనప్పుడు కొంతమంది 3 రోజులు కలిసి ప్రార్థన చేయగా సర్వశక్తి గల దేవుడు చేసింది ఏంటి తెలుసా? ఎస్తేర్ అన్నది ఏంటంటే, నా పని అయిపోయింది దేవా, నా పని అయిపోయింది. దేవుడు అన్నాడు, నీ పని అయిపోయింది, నా పని నేను ఆరంభిస్తాను. ఇప్పుడు ఈ పగటి వేళ సర్వశక్తి గల దేవుడు చెప్పేది, మన మందిరములో తన పని ఆరంభించబోతున్నాడు, నీ జీవితంలో తన పని ఆరంభించబోతున్నాడు. అంతే జరిగిందేంటి తెలుసా? 3వ రోజున ఏ రాజుగారైతే తన చేతి ఉంగరపు ముద్ర వేశారో ఆ చేతి ఉంగరపు ముద్ర వేసిన పత్రాన్ని, చర్మపు చుట్టను కాల్చిపడేసి ఒక కొత్త పత్రాన్ని రాసిపెట్టాడు. ఎవడు కూడా యూదుల్ని ముట్టుకోవడానికి వీలు లేదన్నాడు. ఇప్పుడు ఆమేననాలి. ఎవడైతే ప్లాన్ వేశాడో వాడినే ఉరికోకెక్కించేటట్టు చేశాడు. ఏమన్నారు? గట్టిగా
గట్టిగా శుభ సమాచారం వాళ్ళు వినగలిగారు. మంచి వార్త వినగలిగారు. వారి పక్షాన ఎవరు నిలబడ్డారు? దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? దేవుడు వారి పక్షాన నిలబడ్డారు. నేను నిజంగా జరిగిన సాక్ష్యాన్ని విన్నాను. నేను ఆ పాస్టర్ గారిని చూడలేదు, కానీ ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం విన్న మా మామయ్య గారైన రెవరెండ్ పిఎస్ ఫిలిప్ గారిని చూశాను, విన్నాను. ఆయన చెప్పింది విన్నాను. అదేంటంటే, చైనా దేశంలో బౌద్ధ మతం, అటువంటి వారు యేసు ప్రభు వైపు తిరగడం చాలా కష్టం. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేని ఉజ్జీవం చైనా దేశంలో పంపించాడు. ఆయన లక్షల మంది రహస్య మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎంతమంది? లక్షల మంది రహస్య మందిరంలో ఆరాధిస్తున్నారు. అలా ఆరాధిస్తే చంపుతామన్నా, ఆమెనండి, ఉద్యోగాలు పోతాయన్నా, ఓటు హక్కు పోద్దన్నా ఆరాధిస్తున్నారు. చైనా దేశంలో భార్యాభర్తలు ఒక బాబు. భార్య యేసయ్యని నమ్ముకుంది. అది భర్తకి ఇష్టం కాల. నువ్వెందుకు యేసయ్యని నమ్ముకున్నావు? మనకి ఈయన ఉన్నాడు కదా. లేదండి, ఈయన ద్వారా మనకి శాంతి. ఇదొక మతం కాదు, యేసయ్య ద్వారా మనకి నిత్య జీవం, స్వర్గం, నరకం నుండి తప్పింపబడతాం. మన కొరకు ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచిన అతను ఒక ఆయన ఉంటే ఆయన యేసయ్యే. అందువలన ఆయన ద్వారానే మనకు స్వర్గం. సరే, నువ్వు ఆయన మార్గంలో ఉండు, నేను నా మార్గంలో ఉంటా. ఎప్పుడు కూడా నన్ను నువ్వు బలవంతం చేయొద్దు. భార్యని గౌరవించే భర్త. నువ్వు నా మార్గంలో నువ్వు రావు. నీ మార్గం నీది, నా మార్గం నాది. ఇద్దరు, ఆయన మార్గం ఆయనది, ఈమె మార్గం ఈమెది. ఒకరోజు అకస్మాత్తుగా బాబుకి జ్వరం వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్లారు. మళ్ళా తీసుకొచ్చారు, తగ్గింది. వారం రోజుల తర్వాత మళ్ళీ అది రిపీట్ అయింది. మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చారు, తగ్గట్లా. ఆ జ్వరం పెరిగిపోతుంది, బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది, ఆ ఫీవర్ పెరిగిపోతుంది. చివరి ఆఖరికి హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్ తిరిగారు. చివరి ఆఖరికి కోమలోకి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ లెగుతున్నాడు, కోమలోకి వెళ్తున్నాడు, మళ్ళీ లెగుతున్నాడు. వెంటనే భర్త అన్నాడు, ఆ దేవుడు వద్దన్నా, నువ్వు ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళావు, చూసావా ఏం జరుగుతుందో, వదిలే, బాగుంటాడు. లేదండి, ఈ దేవుడు గొప్పవాడు, జ్వరం నుండి తగ్గిస్తాడు, శాశ్వతంగా నిలబెడతాడు అనగానే, సరే నీ ఇష్టం. కొన్ని రోజులైనాయి, బాబు హాస్పిటల్లో మరణించాడు. హాస్పిటల్లో మరణించగానే భర్త అన్నమాట, ఆ బాబుని బెడ్ మీద నుండి ఎత్తి భార్య చేతికి ఇచ్చన్నాడు, నువ్వు సమాధి కార్యక్రమం చేసేయి. సమాధి కార్యక్రమం నువ్వు చేసి నువ్వు ఇంటికి రావద్దు, నువ్వే అక్కడ చచ్చిపో, నువ్వు అక్కడ చచ్చిపో. నేను వద్దన్నా కానీ నువ్వు వెళ్ళావు. బాబుని నువ్వు సమాధి కార్యక్రమం చేసి నువ్వు కూడా చచ్చిపో అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. బాబు భర్త ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ డెడ్ బాడీని తీసుకుంది ఈ స్త్రీ. ఈ తల్లి బాబు యొక్క శవ శరీరాన్ని తన చేతుల్లో ఉంచుకొని డెడ్ బాడీ తీసుకొని చర్చికి తీసుకెళ్ళింది. చర్చికి తీసుకెళ్ళి మందిరములో పడుకోబెట్టింది. మందిరములో పరుండబెట్టి మోకాలుండి ప్రార్థన చేసింది. దేవుడా, నా బిడ్డను బతికించయ్యా, షూనేమీరాలు కుమార్తెను బతికించిన దేవుడా, లాజర్ను బతికించిన దేవుడా, నాయన పట్టణములో విధవరాలు కుమారుని బతికించిన దేవుడా, నా బిడ్డను బతికించు. కొన్ని గంటలు ప్రార్థన చేసింది, కానీ బాబు బతకలా. ఆమెకి అర్థమైంది, ఇక శవ శరీరం పాడైపోతుంది, నేను నదిలో పడేయటమే బెటర్ అనుకొని ఆ బాబును తీసుకొని నదిలో దగ్గర తీసుకొచ్చి, మన కృష్ణా నది ఎలా ఉంటుందో అక్కడ ఒక నది ఉంది ఆ పట్టణంలో, ఆ నది దగ్గర తీసుకొచ్చి ఆ ఒడ్డున ఆ బాబుని పరుండబెట్టింది. ఆ బాబుని తన చేతులతో నీళ్ళలో పడేయడానికి ఒప్పుకోలా, తన మనసు ఒప్పుకోవట్లా. తన బాబుని తన చేతుల్లో తీసుకొని నదిలో ఇసిరేయడానికి, జల సమాధి చేయడానికి, నీళ్ళ సమాధి చేయడానికి మనసు ఒప్పుకోవట్లా. బాబును ఒడ్డున పరుండబెట్టి, ప్రకాశం బ్యారేజ్ ఎలాగుంటుందో ఆ బాబును అక్కడ పడుకోబెట్టి పైకి వెళ్ళింది.
కిందకు దూకటానికి పైకెళ్ళి ప్రార్థన చేయలా, ఏమీ చేయలా. ఒక కాలు లేపి ఎగిరి దూకపోతుండగా అక్కడ పడి ఉన్నా, ఆ ఒడ్డున పడి ఉన్నా బాబు నిలబడి మమ్మీ 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 అని కేకలు పెడుతుండగా ఇదేదో నా కొడుకు శబ్దం లాగా ఉంది. ఒక్క సెకండ్ లేట్ అయినా నదిలో పడిపోయేదామి. ఒక్క సెకండ్ లేట్ అయినా నా కొడుకు స్వరం లాగా ఉంది. చూడగానే బాబు అటు ఇటు తిరుగుతున్నాడు. గబా గబా కిందకొచ్చి బాబునెత్తుకొని గబా 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 ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగి తలుపు తట్టగా భార్య అంది, ఏమండి తలుపు తీయండి, ఏమండి తలుపు తీయండి. ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు, కొడుకుని పాతి పెట్టి నువ్వు సావకుండా ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు అనగానే ఈ బాబు తలుపు తడుతున్నాడు. మమ్మీ యేసయ్య బతికిచ్చాడు, యేసయ్య బతికిచ్చాడు, యేసయ్య బతికిచ్చాడు. తండ్రి అక్కడ ఊరేసుకుంటున్నాడు. ఊరి వదిలిపెట్టి కిందకు వచ్చాడు. ముగ్గురిని కౌగలించుకున్నాడు. నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడే. ఇప్పుడు ఆమెననాలి. కొన్ని వేల మంది విశ్వాసులకు ఇల్లు పాస్టర్ అమ్మగా దేవుడు మార్చాడు. ఒక మాట ఇప్పుడు గమనించండి. శుభ సమాచారం వినడానికి ఏ మార్గము లేదు, కానీ దేవుడు ఆమె పక్షాన నిలబడ్డాడు. దేవుడు ఆ బాబు పక్షాన నిలబడ్డాడు. నజరేయుడైన యేసు నామములో కుటుంబంలో ఒంటరిదానిగా వస్తున్నావు, కుటుంబంలో ఒంటరివాడిగా వస్తున్నావు, నీ ఇంట్లో నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆర్ యు రెడీ?